ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్నటువంటి మూడవ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో రెండు జట్ల యొక్క స్కోర్లు సమం అయ్యాయి. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 387 పరులకు ఆలౌట్ కాగా ఇండియా కూడా ఖచ్చితంగా 387 పరులకే ఆలౌట్ అయింది. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఇండియా ఖచ్చితంగా తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సంపాదిస్తుంది అని అనుకున్న దశలో మరోసారి చివరి వరుస బ్యాటర్లు బ్యాట్లు వెత్తేయడంతో ఆధిక్యాన్ని సంపాదించేటటువంటి అవకాశాన్ని చేజార్చుకుంది. ఇండియా ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ దశలో ఇండియాకు ఖచ్చితంగా కనీసం 100 పరుగుల లీడ్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 61 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లను కోల్పోయింది. ఇంకా చెప్పాలంటే 11 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లను కోల్పోయినటువంటి ఇండియా ఇంగ్లాండ్ చేసినటువంటి స్కోరు వద్దనే ఆగిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టుకు కూడా ఆధిక్యం లభించలేదు. భారత జట్టులో కేఎల్ రాహుల్ సెంచరీతోటి ఆకట్టుకోగా రిషబ్ పంత్ 74 పరుగులు, రవీంద్ర జడేజా 72 పరుగులతోటి రాణించారు. 3 వికెట్ల నష్టానికి 145 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయము ఇండియా తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించింది. తొలి సెషన్ మొత్తం అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ఇండియా. కరెక్ట్గా లంచ్కు ముందు రిషబ్ పంత్ అవుట్ అయ్యే వరకు ఇండియా తిరుగులేనటువంటి బ్యాటింగ్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీరిద్దరు కూడా తమ అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. నిన్న 19 పరుగులతోటి నాటౌట్గా నిలిచినటువంటి రిషబ్ పంత్ మూడవ రోజు ఉదయం జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి తొలి ఓవర్లోనే 2 ఫోర్లు బాదాడు. మరోవైపు కేఎల్ రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు మొదట్లో. సో ఉదయం 1 గంట వరకు కాస్త నిలదొక్కిన విధంగా బ్యాటింగ్ చేసినటువంటి వీరిద్దరూ ఆ తర్వాత యథేచ్ఛగా షాట్లు కొట్టారు. బ్రైడెన్ కార్స్ వేసినటువంటి 54 ఓవర్లో కేఎల్ రాహుల్ వరుసగా 3 ఫోర్లు బాదాడు. మరోవైపు ఈ సిరీస్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి రిషబ్ పంత్ వేలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో స్కోర్ బోర్డు చకచకా ముందుకు కదిలింది. 57 ఓవర్లకు ఇండియా స్కోరు 200 పరుగులను దాటింది. బెన్ స్టోక్స్ వేసినటువంటి 59వ ఓవర్లో 6 కొట్టి 86 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్. చేతి వేలికి గాయమైనప్పటికీ పట్టుదలతోటి పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వీరిద్దరి జోడీని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. జోఫ్రా ఆర్చర్తో సహా ఫాస్ట్ బౌలర్లు కానీ, స్పిన్నర్ షోయబ్ బషీర్ కానీ వీరి జోడీని విడదలేకపోయారు. ఈ క్రమంలో టెస్టులో ఇంగ్లాండ్ పైన అత్యధిక సిక్సర్లు బాదినటువంటి బ్యాటర్గా రిషబ్ పంత్ వివియన్ రిచర్డ్స్ రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ 35 సిక్సర్లతోటి ఇంగ్లాండ్ పైన టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టిస్తే వివియన్ రిచర్డ్స్ 34 సిక్సర్లతో, టిమ్ సౌథీ 30 సిక్సర్లతో, యశస్వి జైస్వాల్ 27 సిక్సర్లతోటి, ఇక శుభన్ గిల్ 26 సిక్సర్లతోటి ఆ తర్వాత స్థానాలలో నిలిచారు. సో మొత్తంగా ఇంగ్లాండ్ పైన టెస్టులలో అత్యధిక సిక్సర్లు బాదినటువంటి టాప్ 5లో 3 బ్యాటర్లు ఇండియాకు చెందిన వాళ్ళే. ఆ 3 కూడా ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నారు. రిషబ్ పంత్, జైస్వాల్ అండ్ గిల్. ఇక షోయబ్ బషీర్ వేసినటువంటి 62వ ఓవర్లో పంత్ మరో 6 బాదాడు. లంచ్కు ముందు ఓవర్ వరకు రాహుల్ 97 పరుగులతోటి, పంత్ 74 పరుగులతోటి ఉన్నారు. ఇక లంచ్కు ముందు ఓవర్ షోయబ్ బషీర్ వేశాడు. తొలి బాల్కు రాహుల్ సింగిల్ తీసి 98 పరుగులకు చేరాడు. అదే ఓవర్లో రాహుల్ సెంచరీ పూర్తి చేసి లంచ్కు వెళ్ళాలని అనుకున్నారో ఏమో కానీ బషీర్ వేసినటువంటి 3వ బాల్కు సింగిల్ తీయబోయినటువంటి రిషబ్ పంత్ స్ట్రోక్స్ వేసిన అద్భుత త్రోకు రన్అట్ అయ్యాడు. అక్కడ ఆ సింగిల్ తీయాల్సినటువంటి అవసరం లేదు, చాలా రిస్క్తో కూడుకున్నది. పంత్ బాల్ను కొట్టగానే నాన్ స్ట్రైక్లో ఉన్నటువంటి రాహుల్ పరుగు అందుకున్నాడు. రిషబ్ కూడా కాస్త లేటుగా పరుగు ప్రారంభించాడు. అయితే బెన్ స్టోక్స్ అద్భుతంగా త్రో విసిరాడు. అది అతనికే సాధ్యం. సో మొత్తంగా పంత్ రన్అట్ కావటము అత్యంత దురదృష్టకరము. 112 బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 74 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. రన్అట్ కాకపోతే పంత్ ఉన్నటువంటి ఫామ్లో చూస్తే అతను ఖచ్చితంగా సెంచరీ చేసేవాడే, కానీ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 198 బంతుల్లో 141 పరుగులు జోడించారు. అందులో పంత్ 74 పరుగులు చేస్తే రాహుల్ 61 పరుగులు చేశారు. సో మొత్తంగా లంచ్ విరామ సమయానికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పంత్ అవుట్ కావడంతో ఎంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. సో మూడవ రోజు ఫస్ట్ సెషన్లో 22.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియన్ బ్యాటర్లు 103 పరుగులు జోడించారు. సో ఒకే ఒక వికెట్ను, అంటే పంత్ వికెట్ను, అది కూడా లంచ్ విరామానికి ముందు బాల్కు పంత్ వికెట్ను కోల్పోవడం జరిగింది. సో మొత్తంగా రన్ రేట్ కూడా చాలా చక్కగా ఉంది. ఫస్ట్ సెషన్లో ఓవర్కి సగటున 4.58 అంటే ఒక రకంగా వన్డే తరహాలో వీళ్ళిద్దరు కలిసి బ్యాటింగ్ చేశారు. సో ఫస్ట్ సెషన్ మొత్తానికి ఇండియాదే అని చెప్పాలి, థర్డ్ డే. ఎందుకంటే చివరిలో రిషబ్ పంత్ వికెట్ మాత్రమే కోల్పోయినప్పటికీ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి 22.3 ఓవర్లలో 103 పరుగులు జోడించారు.
ఇక లంచ్ తర్వాత జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 67 ఓవర్లో సింగిల్ తీసినటువంటి కేఎల్ రాహుల్ 176 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో రాహుల్కి ఇది 2వ సెంచరీ. అంతేకాదు లార్డ్స్ మైదానంలో కూడా రాహుల్కు ఇది 2వ సెంచరీ. మొత్తంగా ఇంగ్లాండ్ గడ్డపైన కేఎల్ రాహుల్కి ఇది 4వ సెంచరీ. సో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయటం అనేది ప్రతి బ్యాటర్ యొక్క కళ. అలాంటి కళను 2 సార్లు నిజం చేసుకున్నాడు కేఎల్ రాహుల్. అయితే సెంచరీ పూర్తయినటువంటి వెంటనే బషీర్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే రాహుల్ హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 177 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ కరెక్ట్గా 100 పరుగులు చేసి అంటే సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. సో రాహుల్ యొక్క ఇన్నింగ్స్లో 13 బౌండరీలు ఉన్నాయి. సో రాహుల్ అవుట్ అయ్యే సమయానికి ఇండియా 67.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అలా లంచ్కు ముందు లంచ్ తర్వాత వెంటనే ఇండియా 2 వికెట్లను కోల్పోయింది. లంచ్కు ముందు రిషబ్ పంత్ వికెట్, లంచ్ అయిపోగానే వెంటనే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. ఇలా వెంటనే 2 వికెట్లు పడటంతో ఇండియా కాస్త ఇబ్బందులో పడింది. అయితే 6వ స్థానంలో వచ్చినటువంటి రవీంద్ర జడేజా, 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి పట్టుదలతో ఆడి టీ బ్రేక్ వరకు మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో రన్ రేటు బాగా తగ్గింది. ఒకవైపు జడేజా కాస్త బాగానే ఆడుతున్నప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రము పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డాడు. తొలి 20 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేదు నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరు కలిసి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పరుగుల వేగం బాగా తగ్గింది. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 84 ఓవర్లో ఇండియా 300 పరుగుల మార్కును అందుకుంది. సో వీరిద్దరూ అంటే రవీంద్ర జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరూ చాలా ఆచితూచి ఆడటంతో టీ విరామ సమయానికి ఇండియా మరో వికెట్ కోల్పోలేదు. సో టీ విరామ సమయానికి ఇండియా 91 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సో సెకండ్ సెషన్లో 25.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 68 పరుగులు మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది. రన్ రేటు ఓవర్కి సగటున 2.72గా ఉంది. సో ఫస్ట్ సెషన్లో ఓవర్కి సగటున 4.58 చొప్పున పరుగులు చేసినటువంటి ఇండియా సెకండ్ సెషన్లో ఓవర్కి సగటున కేవలం 2.72 చొప్పున పరుగులు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే రవీంద్ర జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా చాలా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఒక రకంగా జిడ్డుగా బ్యాటింగ్ చేశారని చెప్పాలి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వికెట్ పడకుండా కాపాడుకోవటం. ఎందుకంటే గతంలో ఒక 5 వికెట్లు పడగానే ఆ తర్వాత చకచక వికెట్లు సైకిల్ స్టాండ్లో ఒక సైకిల్ పెడితే మిగతా సైకిల్ అన్నీ పడ్డట్టుగా ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయేది. ఆ వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలనేటటువంటి ఉద్దేశంతో జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా గట్టి పట్టుదలతోటి మరి బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ అయితే బాగానే చేసినారు కానీ సెకండ్ సెషన్లో పరుగుల వేగం బాగా తగ్గింది. ఇక టీ బ్రేక్ తర్వాత కాసేపటికే బెన్ స్టోక్స్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి కీపర్ జిమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి 4 ఫోర్లతోటి 30 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 6th వికెట్కు నితీష్ కుమార్ రెడ్డి అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి 165 బంతుల్లో 72 పరుగులు జోడించారు. సో 326 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఇండియా తన 6వ వికెట్ను కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత జడేజాతో వాషింగ్టన్ సుందర్ జత కలిశాడు. ఇద్దరు కలిసి నింపాదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జోరూటు వేసినటువంటి 98వ ఓవర్లో 4 కొట్టినటువంటి జడేజా 87 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో జడేజాకు ఇది వరుసగా 3వ హాఫ్ సెంచరీ. మరోవైపు వాషింగ్టన్ సుందర్ చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తూ జడేజాకు పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి 7వ వికెట్కు 113 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. అప్పటికి ఇండియా 6 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. మరో 11 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ను సమం చేస్తారు. పైగా చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఇక జడేజా వాషింగ్టన్ సుందర్ నిలకడగా ఆడుతున్నారు కాబట్టి ఇంకేముంది, ఇండియా కనీసం 50 పరుగుల ఆధిక్యం సంపాదిస్తుందని, కింది వరుస బ్యాటర్లు కూడా రాణిస్తే 100 పరుగుల ఆధిక్యం కూడా సంపాదించవచ్చని భారత అభిమానులు లెక్కలు కట్టారు. కానీ చూస్తుండగానే ఇండియా 11 పరుగులకే తన చివరి 4 వికెట్లను కోల్పోయింది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. 72 పరుగులు చేసినటువంటి జడేజాను క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్ తోటి పెవిలియన్కు పంపగా 7 పరుగులు చేసినటువంటి ఆకాష్ దీప్ను బ్రైడెన్ కార్స్ అవుట్ చేశాడు. ఇక 8 బంతులు ఆడి 1 పరుగు కూడా చేయనటువంటి బుమ్రాను క్రిస్ వోక్స్ అవుట్ చేయగా 76 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసినటువంటి వాషింగ్టన్ సుందర్ను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. బ్రైడెన్ కార్స్ అండ్ షోయబ్ బషీరు వీరిద్దరూ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. చివర్లో మరో ఓవరు పడొద్దనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు కావాలనే పదే ఆలస్యం చేశారు. మూడవ రోజు ఇక ఆ ఓవర్తోటే ఆ రోజును ముగించాలనే ఉద్దేశంతో మరి బ్యాటర్లు కావాలని ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆలస్యం చేశారు. దీంతో భారత ప్లేయర్లకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఈ క్రమంలో బుమ్రా విడిచినటువంటి బంతి క్రాలీకి తగిలింది. దాంతో గిల్ అతడిని ఆట పట్టించాడు. అతడికి తోడు సహచరులు కూడా చప్పట్లు కొట్టారు. దీంతో క్రాలీ సైతము మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. కాసేపు ఇండియా ఫీల్డర్లు తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ల మధ్య కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో మూడవ రోజు ఆట ముగుస్తున్నట్లుగా ఎంపైర్లు ప్రకటించారు. మరొక ఓవర్ పడితే ఒకవేళ వికెట్ పోతే అది సైకలాజికల్గా ఇంగ్లాండ్ వెనుకడుగు వేసినట్లు అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆటను ముగించాలని చెప్పేసి ఇంగ్లాండ్ బ్యాటర్లు కావాలని పదే ఆలస్యం చేశారు. బుమ్రా బౌలింగ్ వేస్తున్నప్పుడు క్రీజ్ దగ్గరికి రాగానే బ్యాటర్ పక్కకు పోవటము, ఆ తర్వాత కావాలని దెబ్బ తగిలిందంటూ కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగించడము. దీంతో టైం కావడంతో మూడో రోజు ఆట ముగుస్తుందని చెప్పేసి ఒక వ్యూహంతో కావాలనే ఆలస్యం చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. దాంతో ఇండియన్ ప్లేయర్లకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కోపం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు కావాలని పదే ఆలస్యం చేస్తున్నారు అంటూ. సో కొంత వాగ్వాదం కూడా జరిగింది. మొత్తానికి ఆ ఒక్క ఓవర్తోటే సరిపెట్టుకోవడం జరిగింది. దాంతో మూడవ రోజు ఆట ముగిసినట్లుగా ఎంపైర్లు ప్రకటించారు. ఇక నాలుగవ రోజు అంటే ఈరోజు ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. రెండవ ఇన్నింగ్స్లో ప్రస్తుతం 2 పరుగులు మాత్రమే చేసినారు ఒక ఓవర్లో. సో మరి ఈ మ్యాచ్ డ్రా దిశగా వెళుతుందా ఏమో చెప్పలేము. ఎందుకంటే డ్రా చేయటం అనేది ఇంగ్లాండ్కి ఈ మధ్య కాలంలో గత 3 సంవత్సరాల్లో అంటే వాళ్ళు ఈ బాస్బాల్ ఆటను ప్రారంభించిన తర్వాత డ్రా చేయటం అనేది వాళ్ళ యొక్క బ్లడ్లోనే లేదు. అయితే గెలవటం లేకపోతే ఓడటం తప్పితే డ్రా కోసం అయితే వాళ్ళు ఆడరు. సో ఈరోజు మొత్తం వాళ్ళు బ్యాటింగ్ ఫాస్ట్గా చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే మొన్న రెండవ టెస్ట్లోనే వాళ్ళు డ్రా కోసం విపరీతంగా ప్రయత్నించారు. సో కాబట్టి భయం అంటే ఏందో తెలియనటువంటి ఇంగ్లాండ్కు మొన్న భయాన్ని రుచి చూపించారు ఇండియన్ ప్లేయర్స్. కాబట్టి ఈ మ్యాచ్ను వాళ్ళు మరి డ్రా చేసుకుంటారు. అంటే ఇది 50-50 ఉంది. వాళ్ళు ముందంజలో లేరు, మనం కూడా ముందంజలో లేము. ఈ క్రమంలో ఈరోజు వాళ్ళు ఫాస్ట్గా ఆడి మరి ఇండియా ముందు కనీసం 300 పరుగుల టార్గెట్ను ఉంచి రేపు మనల్ని ఒత్తిడిలోకి నెడతారా, లేదా ఫాస్ట్గా ఆడేటువంటి క్రమంలో వికెట్లను కోల్పోయి మరి త్వరగా ఆల్అవుట్ అయ్యి ఇండియాకు గెలిచేటటువంటి ఛాన్స్ ఇస్తారా? సో ఈరోజు ఇంగ్లాండ్ యొక్క రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ పైనే ఈ మ్యాచ్ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. సో 3 ఛాన్స్ రావచ్చు. అంటే అయితే ఇండియా గెలవచ్చు, లేదా ఇంగ్లాండ్ గెలవచ్చు, లేదా మ్యాచ్ డ్రా కావచ్చు. 3 రోజుల ఆట ముగిసిన తర్వాత ఈ 3 రకాల ఫలితాలు వెలువడటానికి అవకాశం ఉంది ఈ టెస్ట్ మ్యాచ్లో. మరి ఇంగ్లాండ్ బ్యాటర్లు తమదైనటువంటి స్టైల్లో బేస్బాల్ ఆట తీరుతోటి ఈరోజు పరుగుల వరద సృష్టిస్తారా, లేదా ఇప్పటికే రెండవ టెస్ట్లో ఓడిపోయి కాస్త ఆత్మరక్షణలో పడ్డటువంటి ఇంగ్లాండ్ ఈరోజు చాలా జాగ్రత్తగా ఆడుకొని మరి సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుందా, అయితే గెలవటం లేదా డ్రా చేసుకునే ఉద్దేశంతో ఆడుతుందా అనేది చూడాలి. మరి 3 రోజుల ఆట ముగిసిన తర్వాత ఈ మ్యాచ్ యొక్క ఫలితం ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.